విష్ణు హీరోగా తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ సింగిల్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. పాజిటివ్ టాక్తో ఈ చిత్రం రోజురోజుకు భారీ వసూళ్లు రాబడుతోంది. మూడో రోజు అద్భుతమైన ప్రదర్శనతో కలెక్షన్స్లో ఊపు చూపిన ఈ సినిమా వారం ప్రారంభంలోనూ జోరు కొనసాగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 16.3 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం ఆదివారం ఒక్కరోజే 5.1 కోట్లు రాబట్టింది. బుక్ మై షోలో 24 గంటల్లో 66,000 టికెట్ల అమ్ముడుపోగా మొత్తం టికెట్ల సంఖ్య 2 లక్షలు దాటింది. అమెరికాలో 400K మార్కును అధిగమించిన సింగిల్ $500,000 వైపు దూసుకెళ్తోంది. వెన్నెల కిషోర్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. అల్లు అరవింద్ సమర్పణలో విద్యా కొప్పినేని, భానుప్రతాప్, రియాజ్ చౌదరి నిర్మించిన ఈ చిత్రానికి కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు. మరిన్ని వసూళ్లతో ఈ వీకెండ్లోనూ సింగిల్ సందడి చేయనుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో రూపొందుతున్న పాన్ ఇండియా సీక్వెల్ అఖండ 2 సినీ అభిమానుల్లో హైప్ పెంచుతోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో స్పెషల్ ఎలిమెంట్గా బాలయ్య త్రిశూలం చర్చనీయాంశంగా మారింది. బోయపాటి సినిమాల్లో ఆయుధాలకు ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. అఖండాలో అఘోరా గెటప్లో బాలయ్య చేతిలోని త్రిశూలం హైలైట్గా నిలిచింది. ఇప్పుడు అఖండ 2 కోసం బోయపాటి అడ్వాన్స్డ్ వెర్షన్ త్రిశూలాన్ని డిజైన్ చేయించారని సమాచారం. మైథాలజీ టచ్తో డిఫరెంట్ లుక్తో ఈ త్రిశూలం ఆకట్టుకోనుందట. బాలయ్య ఈ సినిమాలో ఎలాంటి గెటప్లో మెస్ప్రైజ్ చేస్తారనే ఆసక్తి నెలకొంది. బోయపాటి మార్క్ మాస్ యాక్షన్ డైలాగులతో ఈ సినిమా బాక్సాఫీసును షేక్ చేయనుందని అభిమానులు ధీమాగా ఉన్నారు. త్వరలో రిలీజ్ డేట్పై అప్డేట్ రానుందని టాక్. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో మరో భారీ చిత్రం మహాకాళి శుభారంభమైంది. పూజా కార్యక్రమాలతో షూటింగ్ ప్రారంభమైన ఈ లేడీ ఓరియంటెడ్ సూపర్ హీరో మూవీ పాన్ ఇండియా స్థాయిలో సందడి చేయనుంది. హనుమాన్తో దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించిన ప్రశాంత్ వర్మ ఈ సినిమాతో మరో సంచలనం తీసుకొస్తున్నారు. పూజా కొల్లూరు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరనే విషయంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఆర్కేడీ స్టూడియోస్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా విలన్గా కనిపించనున్నట్లు టాక్. ప్రశాంత్ వర్మ మార్క్ విజువల్స్ యాక్షన్తో మహాకాళి బాక్సాఫీసును ఆకట్టుకోనుందని అంచనాలు నెలకొన్నాయి. త్వరలో లీడ్ రోల్, రిలీజ్ డేట్పై అప్డేట్స్ రానున్నాయి. అభిమానులు ఫుల్ జోష్లో ఉన్నారు. తమిళ హీరో దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ వరుస సక్సెస్లతో సంచలనం సృష్టిస్తున్నాడు. లవ్ టుడే, డ్రాగన్ చిత్రాలతో యూత్ను ఉర్రూతలూగించిన ప్రదీప్ ఇప్పుడు 2 భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందుతున్న లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ LIKలో కృతి శెట్టితో జోడీ కడుతున్న ఈ చిత్రం సెప్టెంబర్ 18న గ్రాండ్ రిలీజ్కి సిద్ధమవుతోంది. ఇక కీర్తి స్వరన్ డైరెక్షన్లో డ్యూడ్ సినిమాలో మమితా బైజూతో నటిస్తున్న ప్రదీప్ ఈ చిత్రాన్ని దీపావళి సందర్భంగా విడుదల చేయనున్నారు. నెల రోజుల గ్యాప్లో 2 సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్న ప్రదీప్ తమిళ సినిమాలో కొత్త సంచలనంగా మారాడు. యూత్కు కనెక్ట్ అయ్యే కథలతో ఈ చిత్రాలు బాక్స్ ఆఫీసును షేక్ చేయనున్నాయని అభిమానులు ఫుల్ కాన్ఫిడెన్స్లో ఉన్నారు. రామ్ పోతినేని నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ర్యాప్ 022 శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. పి. మహేష్ బాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ సాగర్ అనే పాత్రలో సరికొత్త మేకోవర్తో కనిపించనున్నాడు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ను రామ్ బర్త్డే సందర్భంగా మే 15న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తాజాగా కన్నడ స్టార్ ఉపేంద్ర సూర్యకుమార్ పాత్రలో చిత్రంలో ఎంట్రీ ఇస్తున్నట్లు ఫస్ట్ లుక్తో సహా వెల్లడించారు. వివేక్ మెర్విన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఉపేంద్ర ఎంట్రీతో సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి. టైటిల్ ఏమిటన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. రామ్ ఎనర్జీ, ఉపేంద్ర సర్ప్రైజ్తో ర్యాప్ 022 బాక్సాఫీసును రచ్చ చేయనుందని ట్రేడ్ వర్గాల టాక్.